హలో అందరికీ వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా అని రెడ్ వెల్వెట్ కేక్ చేద్దామని చెప్పి చేస్తుంటే ఇలా వచ్చిందండి. అయితే చాక్లెట్ కేక్ అయిపోయిందండి. నేను చేసిన మిస్టేక్ ఏమో ఈ వీడియోలో చెప్తాను చూడండి. ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే ఇలా జల్లించి పక్కన పెట్టుకున్నానండి. ముందుగా 1/2 కప్ మైదా, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటిని జల్లించి ఒక బౌల్లోకి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మరొక బౌల్ తీసుకొని దాంట్లో 2 ఎగ్స్ని అయితే పగలగొట్టి వేసుకున్నాను. మనం తీసుకునే ఎగ్స్ ఫ్రెష్గా ఉంటే మనకి కేక్ చాలా బాగా వస్తుందండి. ఇక్కడ నేనైతే 2 ఎగ్స్ని బీట్ చేసుకుందామని చెప్పి ఇదిగోండి ఇలా బీటర్తో బీట్ చేసుకుంటున్నాను. నేను బీట్ చేసుకునేటప్పుడు మా పిల్లలు పక్కనే ఉన్నారండి. చేస్తున్న ప్రతి దాంట్లో వాళ్ళైతే నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారండి. అక్కడికి వాళ్ళని పట్టుకొని చేస్తున్నాను. ఇంకా బీటర్తో బీట్ చేసుకుంటూనే 1/2 కప్ షుగర్ పౌడర్ని కూడా వేసుకొని బాగా బీట్ చేసుకుంటే మనకి ఎగ్స్ ఇలా వైట్ కలర్లోకి వచ్చేస్తాయండి. తర్వాత ఇందులోని 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కానీ జల్లించి పెట్టుకున్న ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకుంటూ పోవాలండి. మీరు కావాలంటే చిల్లతో కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బీటర్తోనే బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత రెడ్ వెల్వెట్కి మనం కలర్ వేసుకోవాలి కదండి. ఇక్కడ నేనైతే కలర్ వేస్తున్నాను. మా పాప నేను కూడా వేస్తానని చెప్పి తను కూడా తీసుకొని కాసేపు అయితే వేసిందండి. ఇక్కడ నేను తీసుకున్న కోకో పౌడర్ కొంచెం ఎక్కువ అయినట్టుందండి. అందుకని కలర్ ఎంత వేసినా కలర్ అయితే వస్తలేదు. బేక్ అయిన తర్వాత కలర్ వస్తుంది అనుకుంటే అదైతే చాక్లెట్ కేక్ అయిపోయిందండి. ఏదో అనుకుంటే ఏదో అయింది. బ్యాటర్ని ఆల్రెడీ గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసుకున్న ఈ బేకింగ్ ట్రేలోకి వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న ఈ బౌల్లోకి అయితే పెట్టుకుని ఒక 30 మినిట్స్ అయితే బేక్ చేసుకున్నానండి. కేక్ అయితే చాలా బాగా బేక్ అయిపోయింది. ఇది రెడ్ కలర్లో కాకుండా చాక్లెట్ కలర్లో వచ్చిందండి. నేనైతే షాక్ అయినాను. ఇంకా తర్వాత నాకు గుర్తొచ్చింది ఏమంటే నేను దీంట్లో ఆయిల్ కూడా వేయలేదండి. ఆయిల్ కూడా వేయకపోయినా కేక్ అయితే చాలా బాగా వచ్చింది. కానీ కలర్ అయితే నేను కోరుకున్న కలర్ అయితే రాలేదు. ఫైనల్గా ఇంకా చేసేది ఏం లేదని చెప్పి ఈ కేక్ని అయితే మేమందరం తినేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకో కేక్ అయితే ప్రిపేర్ చేశానండి. అది ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.